హాయ్ యూఎస్ మైసెల్ఫ్ డాక్టర్ మనీష్పుర పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టీత్ వైట్నింగ్. చాలా మంది మా పళ్ళు పచ్చగా ఉన్నాయి, తెల్లగా రావడానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అని వస్తూ ఉంటారు. యూజువల్లీ పళ్ళు పచ్చగా అవడానికి ముందు ఎలాంటి కారణాలు అనేది మనం చూసుకోవాలి. చాలా మందికి పళ్ళు పచ్చగా ఉండడానికి కారణాలు వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే మనం కొంతమంది కాఫీ టీ అనేది ఎక్కువ సార్లు తాగుతుంటారు డేకి. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎక్కువ కలర్డ్ ఫుడ్ అనేది సాసెస్ ఇలాంటివి వేసుకొని తినే వాళ్ళకి ఎక్కువ త్వరగా పళ్ళు అనేది పచ్చబడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువ కలర్డ్ సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ స్మోకింగ్, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పళ్ళు అనేది పచ్చగా ఉంటుంటాయి. సో ఇలాంటి ఫస్ట్ అనేది ఫుడ్ అనేది హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల 50% టీత్ అనేది పచ్చగా మారడానికి అవకాశం అనేది తగ్గిపోతుంటుంది. ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే ఎలాంటి ప్రొసీజర్స్ చేయిస్తాము, యూజువల్లీ ఏంటంటే టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అనేది మనం కొంతమంది పేషెంట్స్లో ఎక్కడైతే స్పాట్స్ అంటే ఫ్లోరోసిస్ వల్ల కూడా టీత్ అనేది పచ్చబడుతూ ఉంటాయి, అక్కడక్కడ స్టెయిన్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో ఏంటంటే యూజువల్లీ ఫ్లోరోసిస్ పేషెంట్స్లో ఓన్లీ 5 to 10% ఉన్న మైల్డ్ ఫ్లోరోసిస్ కేసెస్లోనే టీత్ వైట్నింగ్ ప్రొసీజర్ అనేది మనం సజెస్ట్ చేస్తుంటాం. యూజువల్లీ టీత్ వైట్నింగ్ అనేది ఇందులో వాడే టెక్నిక్ ఏంటంటే బ్లీచింగ్ అనే టెక్నిక్ని వాడుతుంటాము. బ్లీచింగ్లో మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ కార్బమేట్ పెరాక్సైడ్ కానీ 5 to 40% మధ్యలో తీసుకొని అది అప్లై చేసి లైట్ యూవీ లైట్ పాస్ చేసి టీత్ వైట్నింగ్ అనే ప్రొసీజర్ని మనం సజెస్ట్ చేస్తుంటాము. ఈ టీత్ వైట్నింగ్ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ టీత్ వైట్నింగ్ చేసిన తర్వాత కొంతమందికి సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనము డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ టీత్ వైట్నింగ్ అనే ప్రొసీజర్స్ ఎలాంటి పేషెంట్స్లో అనేది సజెస్టబుల్? అన్ని పేషెంట్స్లో మనం టీత్ వైట్నింగ్ అనేది సజెస్టబుల్ కాదు. అంటే ఇప్పుడు ఫ్లోరోసిస్ పేషెంట్స్కి ఫుల్ స్టెయిన్స్ ఉంటాయి, అలాంటి కేసెస్లో టీత్ వైట్నింగ్ అనేది నాన్ సజెస్టబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోరోసిస్ వల్ల వాళ్ళ పళ్ళు వీక్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ మనం టీత్ వైట్నింగ్ అంటే బ్లీచింగ్ ప్రొసీజర్స్ ఇలా వల్ల ఇంకా పళ్ళు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి పేషెంట్స్లో టీత్ వైట్నింగ్ అనేది నాట్ సజెస్టబుల్. యూజువల్లీ టీత్ వైట్నింగ్ అనేది చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అనే చిన్న డౌట్స్ ఉంటాయి. టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు, ఇది ప్రికాషనరీ బేసిస్. అంటే ఎలా అంటే మైల్డ్ కేసెస్లో మాత్రమే టీత్ వైట్నింగ్, ఎందుకంటే మనం యూజ్ చేసేది బ్లీచింగ్ ఏజెంట్ లైక్ కార్బమేట్ పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాబట్టి అవి కొంచెం సెన్సిటివిటీ కెమికల్స్ వాడతాం కాబట్టి టీత్ మీద కొంచెం టీత్ అనేది సెన్సిటివ్గా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని అలాంటి కేసెస్లో మైల్డ్ కేసెస్లో మాత్రమే టీత్ వైట్నింగ్ అనేది సజెస్టబుల్ ఖచ్చితంగా. అండ్ మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుంటే పళ్ళు అనేది పచ్చబడకుండా వైట్గా ఉంటాయి. ఇంకోటి యాజ్ ఏజ్ పెరిగే కొద్ది కూడా ఎనామిల్ అనేది వేర్ ఆఫ్ అయిపోయి కొంతమందికి పచ్చగా మారుతుంటుంది. అలాంటి పేషెంట్స్లో ఏజ్డ్ పేషెంట్స్లో అనేది టీత్ వైట్నింగ్ అనేది నాట్ దాట్ మచ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఆల్రెడీ ఎనామిల్ అనేది న్యాచురల్గా పోయిద్ది కాబట్టి మనం ఎంత వైట్నింగ్ ప్రొసీజర్స్ చేసినా సరే టీత్ అనేది అంత రిజల్ట్ అనేది అంత మంచిగా రాకపోవచ్చు. సో ఏజ్డ్ పేషెంట్స్ అంటే అబోవ్ 50-60 years పేషెంట్స్లో టీత్ వైట్నింగ్ అనేది నాట్ సజెస్టబుల్. ఒకవేళ టీత్ నాకు కంపల్సరీ కావాలి అంటే అలాంటి పేషెంట్స్ వినీర్స్కి కానీ వెళ్ళొచ్చు.